పల్లిపట్టి కావాలా? మా నాన్న పిల్లల కోసం ఇంట్లోనే రెడీ చేసిన పల్లిపట్టి ప్రిపరేషన్ చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో మినిమం 15 మినిట్స్ పల్లీలను వేయించుకోవాలి. అప్పుడే గింజలు క్రిస్పీగా క్రంచిగా వేగుతాయి. పల్లీలు ఎంత బాగా వేగితే చిక్కీ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇవి చల్లారక పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల పల్లీలకు 2 కప్పుల బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కరుగుతుండగా 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి. పాకం వచ్చిందని తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో పాకం వేసి చూస్తే ముద్దలాగా గట్టిగా అయిపోతే పాకం వచ్చినట్లే. నెక్స్ట్ పల్లీలను వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ లో నెయ్యి అప్లై చేసి అందులో పల్లీల పాకాన్ని వేసి ఒత్తుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. పల్లిపట్టి బాగా వచ్చింది. చిన్న టిప్స్ ఫాలో అవుతూ పల్లి చిక్కీ ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పల్లిపట్టి కావాలా? మా నాన్న పిల్లల కోసం ఇంట్లోనే